ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే దినంగానే చెప్పుకోవచ్చును. మీ పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది. మీకు కొందరి సహాయ సహకారాలు అందుతాయి. డబ్బు పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చాలా సామరస్యంగా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు తోటి సిబ్బంది యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా ఆంజనేయ స్వామికి చందనం సింధూరం పెట్టించడం మంచి ఫలితాల్ని పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు పనుల్లోపట వేగవంతం అవుతాయి. మీరు చేసేటువంటి పనులు అనుకూలిస్తాయి. ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ ఈరోజు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ధనపరంగా కొంత అనుకోని ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. మీ యొక్క పిల్లలు మీ మాట వింటారు. ఈరోజు కొంచెం ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈరోజు కాలభైరవుణ్ణి స్మరించుకోవడం వలన చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. మీరు చేసినటువంటి కొంత రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదురవుతాయి. మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు తగ్గవచ్చును. కానీ ఉద్యోగం లోపట లేదా ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు మంచి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడులకు కొంత అవకాశం కూడా ఈరోజు కలగవచ్చును. ఈరోజు వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారు ఈరోజు పితృదేవతలను స్మరించుకొని హనుమత్ దర్శనం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు.